ఇక ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులకు గాను ప్రస్తుత నీటి మట్టం 693 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 4699 టీఎంసీలకు గాను ప్రస్తుత నిల్వ 3.182 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి వచ్చే వరద పెరిగితే మాత్రం ఏ క్షణమైనా గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. కడెం ప్రాజెక్టు నుంచి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ రాజు పటేల్ అందిస్తారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో కడెం ప్రాజెక్టు నిండు కుండలా కనిపిస్తుంది. ఈ వర్షాకాలం సీజన్ లో పూర్తి స్థాయిలో జలకళను కడెం ప్రాజెక్టు సంతరించుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పెద్ద ప్రాజెక్టు కడెం ప్రాజెక్టు. నిర్మల్ జిల్లా కడెం వద్ద ఉన్నటువంటి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం మనం కడెం ప్రాజెక్టు ఏ స్థాయిలో ఉందో మనం చూస్తాము. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి అడుగులు 700 అడుగులకు గాను కంప్లీట్ గా ప్రస్తుతానికి 693 అడుగులకు కడెం ప్రాజెక్టు వాటర్ చేరుకుంది. పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకున్నటువంటి కడెం ప్రాజెక్టు మనం చూస్తున్నాము. కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ చేరుకోవడానికి దాదాపు మరొక 2-3 గంటలు పట్టవచ్చు. ఎగువ నుంచి వస్తున్నటువంటి వర్షాల వలన దాదాపు ఇప్పటికైతే 1000 క్యూసెక్ల వాటర్ కడెం ప్రాజెక్టులోకి వస్తుంది. సో యాక్చువల్లీ కడెం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిలవ ఎప్పటికప్పుడు కూడా తగ్గుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రాజెక్టులో భారీగా మట్టిని వచ్చి చేరుతుంది. సిల్ట్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో సంవత్సరానికి నీటి నిల్వ చేసేటువంటి సామర్థ్యం కడెం ప్రాజెక్టు తగ్గుతుంది. గత 2 సంవత్సరాల క్రితం వరకు దాదాపు 6 టీఎంసీల నీటిని నిల్వ చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కడెం ప్రాజెక్టులోకి ప్రస్తుతానికి అయితే ఇరిగేషన్ శాఖ కడెం ప్రాజెక్టు అధికారులు 4 టీఎంసీల నీటి నిల్వను మాత్రమే చూపిస్తున్నారు. సో 4 టీఎంసీల నీటి నిల్వ గాను ప్రస్తుతానికి 3 టీఎంసీలకు చేరువ అయిపోయింది. 3 టీఎంసీలకు నీటి నిల్వ ఉంది. సో మరొక టీఎంసీ కనుక పూర్తి స్థాయిలో నిండిపోతే ఎప్పుడైనా సరే కడెం ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. అయితే కడెం ప్రాజెక్టు నిండుతుంది అంటేనే ఈ ప్రాంత ప్రజలతో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రభుత్వం కూడా భయానికి గురవుతున్నారు. ఎందుకంటే 2022 సంవత్సరంలో 2023 సంవత్సరంలో ఈ 2 సంవత్సరాలు వరుసగా కడెం ప్రాజెక్టు డేంజర్ స్థాయిలోకి వెళ్లిపోయింది. ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయి కంప్లీట్ గా కూడా ప్రాజెక్టు పై నుంచి వాటర్ వెళ్లిపోయింది. దీంతో దిగువనున్నటువంటి ప్రాంతాలు భూములు కూడా చాలా వరకు కొట్టుకుపోయాయి. డేంజర్ జోన్ లోకి అప్పుడు కడెం ప్రాజెక్టు వెళ్లిపోయింది. కడెం ప్రాజెక్టు కట్ట తెగిపోతుంది అనేటువంటి పరిస్థితికి చేరుకున్నటువంటి తరుణంలో ఏదైతే మనకు అప్పుడు గేటు లిఫ్ట్ కాకుండా ఉందో ఆ గేటును చాలా కష్టపడి 2-3 రోజుల పాటు కష్టపడి తిరిగి ఆ గేటును లిఫ్ట్ చేయడం తోటి ఉన్నటువంటి వాటర్ ఎగువ నుంచి వస్తున్నటువంటి ప్రవాహం తగ్గిపోయింది. కంప్లీట్ గా అన్ని గేట్లు లిఫ్ట్ కావడం వల్ల వాటర్ అంతా కూడా దిగువకు వెళ్లిపోయింది. సో దీంతో అప్పుడు ఈ ప్రాంత ప్రజలు గాని ఇరిగేషన్ శాఖ అధికారులు గాని ఊపిరి పీల్చుకున్నారు. స్పిల్ వే నుంచి కూడా మనకు వెళ్తున్నటువంటి వాటర్ ప్రస్తుతం చూస్తున్నాం. సో కడెం ప్రాజెక్టు నిండుకుంటుంది. వర్షాలు భారీగా వస్తున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది అంటేనే ఒక రకమైనటువంటి భయాందోళన నెలకొంటున్నటువంటి పరిస్థితులలో ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఉండకుండా ఉండడానికి కంప్లీట్ గా గేట్లను కూడా రిపేర్ చేశారు. ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి 12వ నెంబర్ గేట్ ఇది. 12వ గేట్ సంబంధించినటువంటి ఏదైతే మనకు వర్క్ చేయాలో ఈజీగా లిఫ్ట్ చేయడానికి ఏదైతే మరమ్మతులు చేయాలో ఆ మరమ్మతులన్నీ కూడా చేశారు. కొత్తగా తాళ్ళని పెట్టారు, గ్రీసులను పెట్టారు. ఆ వర్షాకాలం సీజన్ కంటే ముందే కూడా ఈ గేట్లను అన్ని లేస్తున్నాయా లేవా, లిఫ్ట్ అవుతున్నా లేవా అని కూడా ఆల్రెడీ చెక్ చేసి పెట్టారు కంప్లీట్ గా. సో ఈ పరిస్థితి గతంలో జరిగినట్టుగా ఈసారి మాత్రం ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదని కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు అంటున్నారు. ఎందుకంటే కడెం ప్రాజెక్టు 2-3 రోజుల్లో వర్షాలు పడి భారీగా వరద వస్తేనే కడెం ప్రాజెక్టు నిండుకుంటుంది. సో ఈ సిచ్యువేషన్ లో గతంలో జరిగినట్టుగా ఈసారి జరగకుండా ఉండడానికి కడెం ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు గాని ప్రభుత్వం గాని దాదాపు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈసారి గేట్లను మరమ్మతులు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇన్ఫ్లో ఎంత వస్తుందో అవుట్ ఫ్లో అంతను వదలడానికి అన్ని గేట్లను కూడా లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ గేటు మొరాయించకుండా కూడా కంప్లీట్ గా
గేట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినటువంటి పరిస్థితి. కడెం ప్రాజెక్ట్ ని రెడీ చేశారని చెప్పవచ్చు. ఎగువ నుంచి భారీగా వర్షాలు పడడం, ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నటువంటి నేపథ్యంలో కడెం ప్రాజెక్టు ప్రస్తుతానికి నిండు కుండల మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైనా సరే కడెం ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేసి అధికారులకు దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దిగువ ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే కడెం ప్రాజెక్టు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి కడెం దిగువన ఎవరు గాని పశువులను మేపడానికి వెళ్లొద్దు, చేపలు పట్టడానికి వెళ్లొద్దు అంటున్నారు. కడెం ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేస్తే వాటర్ అంతా కూడా దిగువన ఉన్నటువంటి గోదావరి నదిలోకి వెళ్తుంది కాబట్టి గోదావరి నదిలో కూడా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, పశువులు కావడానికి మిగతా పనుల కోసం కూడా ఎవరు వెళ్లొద్దని కూడా ఆల్రెడీ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు.